వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని పెనుగొండ, సోమందపల్లి, గోరంట్ల, పరిగి, రొద్దం మండలాలలో సాగునీటి సంఘం అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 50 కోట్లతో నియోజకవర్గంలో ఉన్న 26 చెరువులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పంట కాలువల్లో జంగిల్ క్లియరెన్స్ కు 3.50 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని, దీనిలో భాగంగా ఇప్పటికే 50 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో పంట కాలువల్లో మట్టి తొలగించి నీరు సాఫీగా పంట పొలాలకు అందిస్తామన్నారు. అలాగే చెరువులోని సారవంతమైన మట్టిని ప్రతి రైతు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ట్రాక్టర్ మట్టికి 3 రూపాయలతో చెల్లించి ఎంత మట్టినైనా తమ భూములకు తోలుకొని భూసారాన్ని పెంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 5 మండలాల కన్వీనర్లు, సీనియర్ నాయకులు, ఇరిగేషన్ అధికారులు, సాగునీటి సంఘం అధ్యక్షులు, రైతులు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. కలవలేకపోయాను. ఒకసారి అందరితో కూర్చొని మాట్లాడదామని డిసైడ్ చేసి మిమ్మల్ని అందరినీ పిలిచాం. మరి ఈ అందరి పోరాటంతో, ఈ అందరి కష్టంతో మనం అందరూ కోరుకున్న ప్రభుత్వం మనం తెచ్చుకున్నాం. చాలా సంతోషం. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, ఎన్డీఏ కూటమవుతానే మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చగలమనే సంకల్పంతో మనం పనిచేస్తున్నాం. అదేవిధంగా మనం సంవత్సరం పాటు పూర్తి చేస్తున్నాం. సంవత్సరం పాటులో కూడా మనం ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఒక్కొక్కటిగా మాట నెరవేర్చుకున్న ప్రభుత్వం, మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో మనం పెన్షన్ 4,000 ఇస్తామన్నా 4,000 పెన్షన్ ఇంటి దగ్గరకే 1వ తారీఖు ఇస్తున్నాం. 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మానేసి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం మన భారతదేశంలో లేదు. అది ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మరి వికలాంగులకు కూడా పెన్షన్ 3,000 ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేశాం. 100% బెడ్డెడ్ ఉన్న వారికి 5,000 ఉన్న పెన్షన్ 15,000 చేశాం. మరి దీపం 2 కింద మనం సిలిండర్లు అన్నాం. దీపం 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే, దీపం 2 ఇచ్చింది కూడా మన చంద్రాన్నే. ఆల్రెడీ 2వ సిలిండర్ అమౌంట్ కూడా ప్రజలందరికీ సుమారుగా 1 కోటి మందికి మనం ఉచిత సిలిండర్లు కూడా అందజేశాం. మెగా డిఎస్సీ అన్నాం, మెగా డిఎస్సీ తొలి సంతకం పెట్టాం. ఉచిత ఇసుక అన్నాం, ఉచిత ఇసుక అందజేశాం. అంతేకాకుండా మరి అందరూ కోరుకున్నట్లు అందరూ భయపడిపోయాం. జగన్ భూచట్టాన్ని రద్దు చేయకపోతే ఎవరు తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చిన భూములు రీసర్వే అని చెప్పి ఇప్పుడు లేనిపోని సమస్యలు మనకు వచ్చాయి. చాలా మంది చాలా గ్రామాల్లో రీసర్వే చేయడం వల్ల చాలా వంగిలు మారిపోయినాయి, చెట్బందీలు మారిపోయినాయి, అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాం. ఆ రోజు ఎన్నికల సమయంలో మనం జగన్ భూచట్టాన్ని రద్దు చేస్తామన్నాం, రద్దు చేస్తాం. మరి మన ప్రభుత్వానికి రంగులు పిచ్చి లేదు, ఫోటోలు పిచ్చి లేదు. ఎక్కడ పాస్బుక్ మీద రాజముద్ర కనిపిస్తుందే తప్ప చంద్రబాబు నాయుడు గారి ఫోటోను, పవన్ కళ్యాణ్ గారి ఫోటోను ఎక్కడ కనిపించింది. మరి గత ప్రభుత్వం రంగులు పిచ్చింది, ఫోటోలు పిచ్చింది. మన ప్రభుత్వానికి అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. మరి అందరూ రాష్ట్రం విడిపోయింది, అప్పుడు అప్పుల్లోనే ఉన్నాం. అప్పుడు రాష్ట్రాన్ని పరుగులో పెట్టించారు మన ముఖ్యమంత్రి విసిరేది చంద్రబాబు నాయుడు గారు 14-19లో. రాష్ట్రం విడిపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లారు. మరి గత ప్రభుత్వం 19-24 దోచుకోవడమే తప్ప, దాచుకోవడమే తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మన అందరికీ తెలుసు. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సంపూర్ణమైన మెజార్టీ మనకి ఇచ్చారు. మరి ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను అమ్మఒడి ఇస్తాను అన్నారు. ఎంతమందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి? ఒకరికి కూడా మొదటి సంవత్సరం ఎంతమందికి ఇచ్చారో 3 సార్లు ఇచ్చినట్లున్నారు. ఎంతమందికి ఇచ్చారు, 2వ సారికి ఎంతమందికి ఇచ్చారు, 3వ సారికి ఎంతమందికి ఇచ్చారు మన దగ్గర లెక్క ఉంది. మరి ఎన్నికల చెప్పారు పెన్షన్ ఇల్లేడు చంద్రబాబు నాయుడు, గ్యాస్ ఇల్లేడు చంద్రబాబు నాయుడు, మరి తల్లి వందనం కూడా ఇల్లేడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి ఈరోజు రాష్ట్రం ఇంత కష్టాల్లో ఉన్నా ఒక పక్క పరిశ్రమ తీసుకొస్తున్నారు,
సంపద సృష్టిస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు మళ్ళీ పూర్వ వైభవం పోస్తున్నాయన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మన విద్యాశాఖ మంత్రి మొన్నటి రోజున 10,000 కోట్ల రూపాయలతో ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి ఒక్కొక్కరిగా మనం చేసుకుంటూ పోతున్నాం. దగ్గరలో ఆగస్టు 15న మహిళలందరికీ ఉచిత బస్సు కూడా మనం అందజేస్తున్నాం. అన్నదాత సుఖీభావ కూడా అందజేస్తున్నాం. మరి ఇంతే కాదు, ఇక్కడ పరిశ్రమలు రావాలి, అందరూ స్వయం ఉపాధి కింద ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలోనూ మనము ఎంఎస్ఎంఈ పార్కులు అందజేస్తున్నాం. మరి దీంట్లోనే కాదు, రైతు పక్షపాతి మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. గతంలో రైతులకు ఏ విధంగా అయితే మన రాష్ట్రంలోనే డ్రిప్ అంటే తెలియదు, స్ప్రింక్లర్లు అంటే తెలియదు, దాన్ని పరిచయం చేసిన సృష్టికర్త మన చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా చెరువులకు గతంలో పూర్వ వైభవం ఉండేది. ఒక పక్క జంగల్ క్లియరెన్స్ కావచ్చు, కట్ట మరమ్మతులు కావచ్చు, రైతులను తోలుకోవడానికి మట్టి, ఏదైతే రైతులు మట్టి చేతులు మట్టి తోలుకుంటారో ఇలాంటి అనేక అవకాశాలు, పిల్ల కాలువల మరమ్మతులు కావచ్చు, ఇవన్నీ గతంలో మనం 14-19 చేశాం. ఈరోజు రాయలసీమ తాగునీరు సాగునీరు అందుతున్నాయంటే అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడం, మన చెరువులకు మనకు సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు అందజేస్తున్నాం. మరి గత ప్రభుత్వం టెంకాయలు పెట్టింది, పాలాభిషేకాలు చేపించుకున్నారు, రంగులు మార్చుకున్నారు, బోర్డు వేసుకున్నారు తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మనందరికీ తెలుసు. మరి చెరువు సంఘం సాగునీటి ఎన్నికలైతే చెప్పాం, మరి ఏం చేయాలి, మాకేం పర్లేదు, మమ్మల్ని రైతులు అడుగుతున్నారని చాలా మంది నా దగ్గర చెరువు సంఘం అధ్యక్షుడు కూడా అడిగారు. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి ఇప్పుడే గత 15 రోజుల నుంచి ఈ కసరత్తు జరుగుతుంది. దగ్గరలో మనకు కూడా ఒక మంచి శుభవార్త వస్తుంది. ఈ జిఎస్టీ విషయంలో కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఇరిగేషన్ మినిస్టర్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ఈఎన్సీ గారు దీని మీద డిస్కషన్ జరుగుతోంది. 10 లక్షల లోపల ఉండేనా, 5 లక్షల లోపల జిఎస్టీ ఫ్రీనా, లేకపోతే ఏంటి ఏం కదా, ఎందుకంటే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గతంలో ఏదైతే రైతులు మట్టి తోలుకోవడానికి మనం అనుమతించామో మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులు బాగుండాలి, రైతులు పంట పండించాలంటే సత్వం కావాలి, సత్వం కావాలంటే మన్ను తోలుకోవాలి అన్న ఉద్దేశం తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఇక్కడున్న చెరువు సంఘం ప్రెసిడెంట్లకు, ఉపాధ్యక్షులకు, మరి అధికారులకు కూడా ఈ విషయం తెలుసు. మీరు రైతులు మన్ను తోలుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. 1 క్యూబిక్ మీటర్కి 1 రూపాయి ఆప్షన్ మిమ్మల్ని ఎవరు నిలబెట్టారు అంటే ఒక ట్రాక్టర్కు 3 రూపాయలు కట్టి మీరు రైతులు చెరువులు చేతులకు మన్ను తోలుకోవచ్చు. ఎవరు మిమ్మల్ని ఎవరు నిలబెట్టే ప్రసక్తి ఉండదు. అది అధికారులతో మీరు ఏఈతో కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ ఏఈలు ఉంటారు. ఏ రైతు అయితే తోలుకున్నారో 100 ట్రాక్టర్లు తోలుకోవాలనుకుంటే 300 కట్టాలి. కాబట్టి ఇది రైతులందరూ ఉపయోగపెట్టుకోండి, ఈ విషయం తెలియజేస్తున్నాం. మరి మన నియోజకవర్గంలో కూడా ఈ జంగల్ క్లియరెన్స్ కి, ఈ పిల్లకాలు మట్టెట్టేయడానికి కూడా మన నియోజకవర్గంలో సుమారుగా 3.5 కోట్ల రూపాయలు ఫస్ట్ ఆప్షన్ లో పెట్టాం. అందులో 50 లక్షలు శాంక్షన్ అయింది. కానీ ఇప్పుడు జిఎస్టీ ప్రాబ్లం వచ్చింది కాబట్టి దాని సమస్య పరిష్కారం అయిన తర్వాతనే మీరు పనులు మొదలు పెడతాం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సుమారుగా 26 చెరువులకు 50 కోట్ల చిల్లర అన్ని ఎస్టిమేషన్స్ కూడా వేసి పంపించాం. ఎందుకంటే చాలా చెరువులు చాలా పనులు ఉన్నాయి. అది కూడా 50 కోట్ల రూపాయలతో ఆ పనులు కూడా మనం దగ్గరలో మొదలు పెడతామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేస్తున్నాం. మరి ఖచ్చితంగా మీకు వచ్చే సమస్య ఏమంటే ఫస్ట్ చెరువు సంఘం ప్రెసిడెంట్కి మేము మందు దొరుకోవాలో వద్ద రైతులను అడుగుతున్నారు చాలా మందికి. కాబట్టి మీరు అందరూ రైతులకు తెలియజేసి 3 రూపాయలు అంటే ఒక ట్రాక్టర్ 3 రూపాయలు కట్టి మీరు మట్టి తోలుకోవచ్చు. అది జీవో కూడా వచ్చిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మనం అందరం కలిసి మన రాష్ట్రాన్ని, మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. మరి మీరేమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే కూడా నేను సమస్యలు పరిష్కారం చేస్తానని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక్కసారి గోరెంట్ల మండలం అధ్యక్షులు ఒక్కసారి చేతులెత్తవలసిందిగా కోరుకుంటున్నాం.